వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హానర్ ఆఫ్ కామర్స్. నేను మీ సుమ. ఈరోజు లెడ్జర్ అకౌంట్స్ లో సెకండ్ ప్రాబ్లం అనేది డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ మనం ఫస్ట్ ప్రాబ్లం జర్నల్ ఎంట్రీస్ నుంచి లెడ్జర్ అకౌంట్ అనేది ఏ విధంగా వేయొచ్చు అనేది చెప్పుకున్నాం. ఇప్పుడు మనం లెడ్జర్ అకౌంట్స్ లో సెకండ్ ప్రాబ్లం అనేది డిస్కస్ చేద్దాం. ప్రాబ్లం ఒకసారి చదువుదాం. ఫ్రమ్ ది ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్స్ ప్రిపేర్ లెడ్జర్ అకౌంట్స్. ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే ఇచ్చిన ట్రాన్సాక్షన్ నుంచి లెడ్జర్ అకౌంట్స్ అనేవి ప్రిపేర్ చేయమని చెప్తున్నారు. 2019 ఆగస్టు 2 2019 ఆగస్టు 2 ఉన్న ట్రాన్సాక్షన్ చూద్దాం. పెయిడ్ వేజెస్ 500, చెల్లించిన వేతనాలు 500 అనేసి చెప్తున్నారు. నెక్స్ట్ ఆగస్టు 3 ఇంట్రెస్ట్ రిసీవ్డ్ త్రూ చెక్ ద్వారా వచ్చిన వడ్డీ అనేసి చెప్తున్నాం. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ మనకి చూస్తే ఆగస్టు 7 సోల్డ్ ప్లాంట్ అండ్ మిషనరీ 40,000, ప్లాంట్ మరియు యంత్రాల అమ్మకం 40,000 అనేసి చెప్తున్నాం. నెక్స్ట్ ఆగస్టు 8 పెయిడ్ ఎలక్ట్రిసిటీ బిల్, చెల్లించిన ఎలక్ట్రిసిటీ బిల్ అనేసి చెప్తున్నాం. విద్యుత్ ఛార్జీలు అనేసి చెప్తారు. ఎంత ఉంది అంటే 1700. ఆగస్టు 11 గూడ్స్ విత్డ్రాన్ ఫర్ డొమెస్టిక్ యూజ్, ఎంత ఉంది అంటే 300 ఉంది. ఈ ట్రాన్సాక్షన్ మనం చూస్తే సొంత అవసరాల నిమిత్తం తీసుకున్న సరుకు ఎంత ఉంది అంటే 300 వాల్యూ చేసే సరుకు అనేది తీసుకున్నారు అనేసి చెప్తున్నారు. ఈ విధంగా మనకి ఇక్కడ ట్రాన్సాక్షన్స్ అనేవి ఇచ్చారు. వీటి నుంచి మనం ఏం చేయాలంటే లెడ్జర్ అకౌంట్స్ ప్రిపేర్ చేయాలి. లెడ్జర్ అకౌంట్ ప్రిపేర్ చేయాలంటే జర్నల్ ఎంట్రీ అనేది తెలిస్తే మనం లెడ్జర్ అకౌంట్ అనేది ప్రిపేర్ చేయడానికి ఈజీగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే జర్నల్ ఎంట్రీస్ అనేవి రాసుకుందాం. జర్నల్ ఎంట్రీ ఫార్మాట్ చూస్తే డేటు, పర్టికులర్స్, జేఎఫ్ నెంబరు, డెబిట్, క్రెడిట్ అనేసి చెప్తున్నాం. కాబట్టి డేట్ కాలంలో 2019 ఆగస్టు, నేను డేట్ కాలంలో రాసాను. డేటు 2019 ఆగస్టు 2 అనేసి రాసుకోవడం జరిగింది. ఆ సెకండ్ మనకి ఏ ట్రాన్సాక్షన్ ఉంది అనేది ఒకసారి చూద్దాం. వేజెస్ 500 అనేసి ఉంది, చెల్లించిన వేతనాలు అనేసి చెప్పాను. దీనికి ఎంట్రీ అనేది రాద్దాం. వేజెస్ అకౌంట్ డిటార్ టు క్యాష్ అకౌంట్ 500. ఎంట్రీ ఏం రాసామంటే వేజెస్ అకౌంట్ డిటార్ టు క్యాష్ అని రాసాం. ఎందుకంటే వేజెస్ పేడ్, చెల్లించిన వేతనాలు అంటున్నారు కాబట్టి నామినల్ అకౌంట్ ప్రకారం వేజెస్ అనేది డెబిట్ అయింది. కాబట్టి మనం ఈ విధంగా ఎంట్రీ అనేది తీసుకున్నాం. అమౌంట్ చూస్తే డెబిట్ లో 500, క్రెడిట్ లో 500 అనేది తీసుకున్నాం. దీనికి నారేషన్ అనేది రాద్దాం. బీయింగ్ వేజెస్ పేడ్ ఎంట్రీ అయిపోయాక లైన్ అనేది ఇస్తాం. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ఏముంది, ఎన్నో తారీఖు అనేది చూద్దాం. 3 ఉంది. మనకి ఏంటి అంటే ఇంట్రెస్ట్ రిసీవ్డ్ త్రూ చెక్ అనేసి చెప్తున్నారు. చెక్ ద్వారా వచ్చిన వడ్డీ అనేసి చెప్తున్నాం. ఎంత ఉంది అంటే మనకి 1000 ఉంది. కాబట్టి దీనికి ఎంట్రీ అనేది రాద్దాం. ఆగస్టు 3. నెక్స్ట్ ఎంట్రీ డేట్ చూస్తే ఆగస్టు 3 ఉంది. మనకి ఏమంటున్నారంటే చెక్ ద్వారా వచ్చిన వడ్డీ అనేసి చెప్తున్నాం. కాబట్టి దానికి ఎంట్రీ అనేది రాద్దాం. బ్యాంక్ అకౌంట్ డిటార్ టు ఇంట్రెస్ట్ రిసీవ్డ్. ఈ ట్రాన్సాక్షన్ కి ఎంట్రీ చూస్తే బ్యాంక్ అకౌంట్ డిటార్ టు ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అకౌంట్ అనేసి రాస్తున్నాం. అంటే చెక్ ద్వారా వచ్చిన వడ్డీ అనేసి చెప్తున్నాం. ఈ అమౌంట్ మనకి 1000 డెబిట్, 1000 క్రెడిట్. ఈ ఎంట్రీకి అమౌంట్ చూస్తే 1000 డెబిట్ లో రాసాం, 1000 క్రెడిట్ లో రాసాం. ఇప్పుడు నరేషన్ రాద్దాం. బీయింగ్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ త్రూ చెక్. ఒకసారి నరేషన్ చూద్దాం. బీయింగ్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ త్రూ చెక్ ద్వారా వచ్చిన వడ్డీ అనేసి చెప్తున్నాం. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ 7 మనకి ఉంది. సోల్డ్ ప్లాంట్ అండ్ మిషనరీ 40,000 అనేసి చెప్తున్నారు. ప్లాంట్ మరియు యంత్రాల అమ్మకం ఎంత అంటే 40,000 అనేసి చెప్తున్నారు. దీనికి ఎంట్రీ అనేది రాద్దాం. ఆగస్టు 7 మనం ఎంట్రీ రాద్దాం. ప్లాంట్ అండ్ మిషనరీ సేల్ అనేసి చెప్తున్నారు. క్యాష్ అకౌంట్ డిటార్ టు ప్లాంట్ అండ్ మిషనరీ, డిటార్ టు ప్లాంట్ అండ్ మిషనరీ అకౌంట్ అనేసి రాసుకున్నాం. మనం ప్లాంట్ అండ్ మిషనరీ క్రెడిట్ ఎందుకు రాసామంటే సేల్ అని చెప్తున్నారు కాబట్టి రియల్ అకౌంట్ ప్రకారం క్రెడిట్ వాట్ గోస్ అవుట్, సంస్థ నుంచి వెళ్ళిపోతుంది కాబట్టి క్రెడిట్ చేయడం జరిగింది. 40,000 అమౌంట్ చూస్తే మనకి 40,000 ఉంది. కాబట్టి 40,000 డెబిట్ లో రాసి 40,000 క్రెడిట్ లో రాయడం జరిగింది. బీయింగ్ ప్లాంట్ అండ్ మిషనరీ
ట్రాన్సాక్షన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే బీయింగ్ సోల్డ్ ప్లాంట్ అండ్ మిషనరీ అనేసి రాసుకున్నాం. కాబట్టి ప్లాంట్ మరియు యంత్రాల అమ్మకం అనేసి ఈ విధంగా రాసుకున్నాం. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ఆగస్టు 8th పెయిడ్ ఎలక్ట్రిసిటీ బిల్ అనేసి చెప్తున్నారు. దీనికి ఎంట్రీ ఏం రాస్తాం? ఎలక్ట్రిసిటీ బిల్ అకౌంట్ టు క్యాష్. ఆగస్టు 8th మనం ఎంట్రీ రాద్దాం. ఎలక్ట్రిసిటీ బిల్ అకౌంట్ డిటార్ టు క్యాష్ అకౌంట్. ఈ విధంగా రాసి 1700 క్రెడిట్ లో కూడా 1700. నేరేషన్ రాద్దాం. బీయింగ్ పెయిడ్ ఎలక్ట్రిసిటీ బిల్. నేరేషన్ ఈ విధంగా రాసుకున్నాం. పెయిడ్ ఎలక్ట్రిసిటీ బిల్ అనేసి రాసుకున్నాం. నెక్స్ట్ ఎంట్రీ ఆగస్ట్ 11th గూడ్స్ విత్డ్రాన్ ఫర్ డొమెస్టిక్ యూజ్. సొంత అవసరాల నిమిత్తం తీసుకున్న సరుకు ఎంత ఉందంటే 300. కాబట్టి ఎంట్రీ రాద్దాం. ఆగస్ట్ 11 డ్రాయింగ్స్ అకౌంట్ ఎడిటర్ డ్రాయింగ్స్ అకౌంట్ ఎడిటర్ టు ఇక్కడ మనం ఏం చెప్తున్నాం అంటే గూడ్స్ విత్డ్రాన్ అంటున్నాం. కాబట్టి డ్రాయింగ్స్ అకౌంట్ ఎడిటర్ టు గూడ్స్ అకౌంట్ అని రాయొచ్చు, లేదు అంటే పర్చేజెస్ అకౌంట్ అని కూడా రాసుకోవచ్చు. డ్రాయింగ్స్ అకౌంట్ ఎడిటర్ టు గూడ్స్ అకౌంట్ అని రాద్దాం. డ్రాయింగ్స్ అకౌంట్ ఎడిటర్ టు గూడ్స్ అకౌంట్ 300 క్రెడిట్. వీటిలో 300 తీసుకున్నాం, క్రెడిట్ లో కూడా 300 తీసుకున్నాం. నేరేషన్ బీయింగ్ goods withdrawn for domestic use. ఈ ఎంట్రీకి నేరేషన్ చూస్తే బీయింగ్ గూడ్స్ విత్డ్రాన్ ఫర్ డొమెస్టిక్ యూజ్ అనేసి చెప్తున్నాం. సొంత అవసరాలకి తీసుకున్న సరుకు అనేసి చెప్తున్నాం. ఇక్కడ వరకు ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనకి ఉన్న ట్రాన్సాక్షన్స్ అన్నింటికి కూడా ఎంట్రీస్ అనేవి రాస్తాం. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే లెడ్జర్ అకౌంట్స్ అనేవి ప్రిపేర్ చేస్తాం. మనల్ని అడిగింది కూడా లెడ్జర్ అకౌంట్స్ అనేవి ప్రిపేర్ చేయమన్నారు. అయితే మనకి ఎంట్రీస్ ఉంటే ఈజీగా లెడ్జర్ అకౌంట్స్ వేసుకోవచ్చు కాబట్టి జర్నల్ ఎంట్రీస్ అనేవి రాసుకున్నాం. బోర్డ్ రబ్ చేసి లెడ్జర్ అకౌంట్ ఫార్మాట్ అనేది వేద్దాం. జర్నల్ ఎంట్రీస్ అనేవి కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ ఏంటంటే మనం లెడ్జర్ అకౌంట్ ఫార్మాట్ వేసుకున్నాం. లెడ్జర్ అకౌంట్ అనేది వేసే ముందు మనకి ఏంటంటే ఫస్ట్ ఎంట్రీ ఏమొస్తుంది అనేది చూడాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి చూస్తే వేజెస్ అకౌంట్ అనేది కనిపిస్తుంది. కాబట్టి స్టార్టింగ్ నుంచి ఒక్కొక్క ఎంట్రీకి అకౌంట్ అనేది ప్రిపేర్ చేస్తూ ఉండాలి. ఫస్ట్ ఉన్నది వేజెస్ అకౌంట్ కాబట్టి ఇక్కడ మనం ఏంటంటే వేజెస్ అకౌంట్ ఫార్మాట్ అనేది తీసుకున్నాం. లెడ్జర్ అకౌంట్ ఫార్మాట్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే డేటు, పర్టికులర్స్, జేఎఫ్ నెంబరు, అమౌంట్, మళ్ళీ డేటు, పర్టికులర్స్, జేఎఫ్ నెంబరు, అమౌంట్ ఈ విధంగా తీసుకోవాలి. పైన మనం కంపల్సరిగా డెబిట్, క్రెడిట్ అని మెన్షన్ చేయాలి. డిఆర్సిఆర్ అనేది మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇది రూల్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే వేజెస్ అకౌంట్ డిటార్ టు క్యాష్ అకౌంట్ అని రాసాం. అంటే వేజెస్ అనేది మనకి చూస్తే డెబిట్ లో ఉంది. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే డెబిట్ సైడ్ వెళ్ళి ఏం రాస్తామంటే టు క్యాష్ అకౌంట్ అని రాసుకోవాల్సి ఉంటుంది. చూస్తే ఇది వేజెస్ అకౌంట్. డెబిట్ సైడ్ అంటే ఇటువైపున ఏం రాస్తామంటే టు క్యాష్ అకౌంట్ అని రాయాలి. రాసే డేట్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే 2019 ఆగస్టు 2nd మనం ఇప్పుడు ఏం రాస్తున్నాం అంటే వేజెస్ అకౌంట్ డిటార్ టు క్యాష్ అంటున్నాం. కాబట్టి ఇక్కడ ఎంట్రీ ప్రకారం చూస్తే వేజెస్ అకౌంట్ డిటార్ టు క్యాష్ టు క్యాష్ అకౌంట్. వేజెస్ ఎంత ఉంది అంటే 500 ఉంది. కాబట్టి 500 అనేది వేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ ఎంట్రీకి లెడ్జర్ అకౌంట్ అనేది ప్రిపేర్ చేసాం. మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే వేజెస్ అకౌంట్ డిటార్ టు క్యాష్. మనం ఇక్కడ కూడా వేజెస్ అకౌంట్ డిటార్ టు క్యాష్ అని రాస్తున్నాం. నెక్స్ట్ ఎంట్రీలో వేజెస్ అనేది ఎక్కడైనా ఉందా అనేది చెక్ చేసుకోవాలి. మనకి సెకండ్ ఎంట్రీలో లేదు, థర్డ్ ఎంట్రీ, ఫోర్త్ ఎంట్రీ, ఫిఫ్త్ ఎంట్రీలో కూడా వేజెస్ అని కనిపించట్లే. అంటే ఒకటే ఉంది కాబట్టి ఒకటే రాసాం. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఒకటే ఉన్నప్పుడు ఇంకా టోటల్ చేసేసుకుని బ్యాలెన్స్ క్యారీ డౌన్, బ్రాడ్ డౌన్ అనేది రాయాల్సి ఉంటుంది. టోటల్ మనకు చూస్తే 500 2019 ఆగస్టు 31st. మనం ఇక్కడ ఏం చేస్తామంటే టోటల్ అనేది చూపించాము. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే క్యారీ డౌన్ అనేది రాస్తున్నాం. అయితే మనం ఏం చేయాలంటే ఆ మంత్ ఎండింగ్ డేట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది ఎప్పుడైనా బ్యాలెన్స్. కాబట్టి క్రెడిట్ సైడ్ రాసేటప్పుడు బై అని స్టార్ట్ చేయాలి. బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ 100 రాసినప్పుడు బై అని స్టార్ట్ చేస్తాం కాబట్టి బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ రాసాం. ఎంత ఉందంటే 500 ఉంది. మనకి క్యారీ డౌన్ వాల్యూ ఏదైతే ఉందో అది నెక్స్ట్ మంత్ కి ఏమవుతుందంటే ఓపెనింగ్ బ్యాలెన్స్ అవుతుంది. ఆగస్ట్ తర్వాత నెక్స్ట్ మంత్ అంటే మనకి సెప్టెంబర్ 1st మనం ఏం రాస్తామంటే టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్. డెబిట్ సైడ్ రాసేటప్పుడు 2 అని మెన్షన్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్
ఎంత అంటే 500. కాబట్టి డెబిట్ సైడ్ మనం ఏం రాసామంటే టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అనేసి 500 రాసాం. ఇక్కడికి మనకి అకౌంట్ కంప్లీట్ అయింది కాబట్టి క్లోజ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి ఏంటంటే ఫస్ట్ వేజెస్ అకౌంట్ ఉంది కాబట్టి అదే వేస్తాం. నెక్స్ట్ మనకి ఏం కనిపిస్తుంది అంటే క్యాష్ అకౌంట్. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే క్యాష్ అకౌంట్ కి లెడ్జర్ అకౌంట్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. క్యాష్ అకౌంట్ ఫార్మాట్ అనేది వేసుకుందాం. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే డేట్ అనేది రాద్దాం. 2019 ఆగస్ట్ 2019 ఆగస్ట్ 2 మనకున్న ట్రాన్సాక్షన్స్ వస్తే వేజెస్ అకౌంట్ డేటార్ టు క్యాష్. ఇప్పుడు మనకి క్యాష్ అనేది క్రెడిట్ లో ఉంది కాబట్టి మనం క్రెడిట్ సైడ్ వచ్చి ఏం రాస్తాం అంటే బై వేజెస్ అని రాసుకోవాల్సి ఉంటుంది. బై వేజెస్ అకౌంట్. వేజెస్ అకౌంట్ అని రాస్తాం. ఎంత ఉంది అంటే 500 ఉంది కాబట్టి 500 రాద్దాం. క్యాష్ అకౌంట్ మనం ప్రిపేర్ చేస్తాం కాబట్టి ఇంకా క్యాష్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ ఏమైనా ఉన్నాయా, ఎంట్రీస్ ఏమైనా ఉన్నాయా అనేది చెక్ చేయాలి. సెకండ్ ఎంట్రీలో మనకి క్యాష్ కనబడట్లేదు. నెక్స్ట్ మనకు చూస్తే ఇక్కడ క్యాష్ అనేది ఉంది కాబట్టి ఈ ఎంట్రీకి సంబంధించి పోస్టింగ్ అనేది ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఆగస్టు 7 క్యాష్ అకౌంట్ డేటార్ టు ప్లాంట్ అండ్ మిషనరీ అనేసి చెప్తున్నాం. అంటే క్యాష్ అకౌంట్ అనేది డెబిట్ లో ఉంది కాబట్టి ఇప్పుడు మనం ఎటువైపు రాయాలంటే డెబిట్ సైడ్ రాయాలి. 2019 ఆగస్టు 7 టు ఏమని రాస్తామంటే టు ప్లాంట్ అండ్ మిషనరీ అకౌంట్. టు ప్లాంట్ అండ్ మిషనరీ. ప్లాంట్ అండ్ మిషనరీ అకౌంట్ ఎంత ఉంది అంటే 40,000 ఉంది కాబట్టి 40,000. ప్లాంట్ అండ్ మిషనరీ 40,000 అని రాస్తాం. నెక్స్ట్ మనం చూడాలి క్యాష్ ఇంకెక్కడ ఉందంటే నెక్స్ట్ ఎంట్రీలో ఉంది. ఎలక్ట్రిసిటీ బిల్ అకౌంట్ డేటార్ టు క్యాష్ అకౌంట్ అనేసి ఇచ్చారు. అయితే మనకి క్యాష్ అనేది క్రెడిట్ లో ఉంది కాబట్టి క్రెడిట్ సైడ్ రాద్దాం. బై ఎలక్ట్రిసిటీ బిల్ అకౌంట్ అని రాసుకుందాం. ఆగస్టు 8 బై ఎలక్ట్రిసిటీ బిల్ అకౌంట్. బిల్ అకౌంట్ అని రాస్తాను. ఎంత ఉంది అమౌంట్ అంటే 1700 ఉంది కాబట్టి 1700. కాబట్టి ఈ అమౌంట్ అనేది రాసుకున్నాం. నెక్స్ట్ మనకి క్యాష్ అనేది కనిపిస్తుంది అంటే లేదు కాబట్టి ఇక్కడ వరకు క్యాష్ కి రిలేటెడ్ అన్ని కూడా పోస్టింగ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే టోటల్ చేస్తాం. అమౌంట్ అనేది ఉన్నప్పుడు మనకి హైయెస్ట్ వాల్యూ అనేది టోటల్ లో చూపించాలి. ఇటువైపున మనకి ఎంత ఉందంటే 40,000 ఉంది. ఇటువైపున మనకి రెండు వాల్యూస్ టోటల్ చేస్తే 2300 అనేది వస్తుంది. అంటే హైయెస్ట్ మనకి ఏదవుతుందంటే 40,000 అవుతుంది కాబట్టి టోటల్ లో 40,000 ఈ విధంగా టోటల్ అనేది చూపించాలి. 40,000 రాస్తాం. ఎటు తక్కువ ఉందో ఏ సైడ్ తక్కువ ఉందో ఆ సైడ్ వెళ్ళి బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ అని రాస్తాం. కాబట్టి ఆగస్టు 31 మంత్ ఎండింగ్ రాస్తున్నాం. ఆగస్టు 31 రాసి బై బ్యాలెన్స్ క్యారీ డౌన్. బ్యాలెన్స్ క్యారీ డౌన్. బ్యాలెన్స్ క్యారీ డౌన్ లో మనం ఏం తీసుకుంటాం అంటే డిఫరెన్స్ వాల్యూ అనేది తీసుకోవాలి. అంటే 40,000 నుంచి రెండు వాల్యూస్ మైనస్ చేస్తే వచ్చిన వాల్యూ ఏదైతే ఉందో ఇక్కడ బ్యాలెన్స్ క్యారీ డౌన్ దగ్గర రాసుకోవాల్సి ఉంటుంది. 1000 నుంచి 2300 మైనస్ చేస్తే ఎంత వస్తుందంటే 37,800 వస్తుంది. దీన్ని ఏమని పిలుస్తున్నాం అంటే బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ అని పిలుస్తున్నాం. బ్యాలెన్స్ క్యారీ డౌన్ నెక్స్ట్ మంత్ కి ఏమవుతుందంటే అది ఓపెనింగ్ బ్యాలెన్స్ వస్తుంది. దాన్ని ఏమని రాస్తాం టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్. ఈ విధంగా రాసుకోవాలి. క్యారీ డౌన్ వాల్యూ ఏదైతే ఉందో ఇటువైపు బ్రాడ్ డౌన్ అవుతుంది. 37,800 రాస్తాం. ఎంట్రీలో మనం వేజెస్ అకౌంట్ రాస్తాము, క్యాష్ అకౌంట్ రాస్తాము. ఇప్పుడు మనం ఏం చేస్తాం అంటే నెక్స్ట్ అకౌంట్ చూస్తే బ్యాంక్ అకౌంట్ ప్రిపేర్ చేయాలంటే బ్యాంక్ అకౌంట్ అనేది వేయాలి. ఇలా వరుసనే ఒక్కొక్క అకౌంట్ అనేది వేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే బ్యాంక్ అకౌంట్ అనేది వేద్దాం. ఈ విధంగా బ్యాంక్ అకౌంట్ కి ఫార్మాట్ అనేది వేసుకున్నాం. బ్యాంక్ రిలేటెడ్ చూస్తే మనకి బ్యాంక్ అకౌంట్ డేటార్ అంటున్నారు. బ్యాంక్ అనేది డెబిట్ లో ఉంది. టు ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అనేసి చెప్తున్నాం. ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేస్తాం అంటే బ్యాంక్ అకౌంట్ డేటార్ డెబిట్ సైడ్ వచ్చి టు ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అని రాసుకోవాలి. ఆగస్టు 3 2019 ఆగస్టు 3 టు ఇంట్రెస్ట్ రిసీవ్డ్. డెబిట్ సైడ్ మనం ఏం రాస్తామంటే టు ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అకౌంట్ అని రాస్తాం. ఎంత ఉంది ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అంటే 1000 ఉంది కాబట్టి 1000 వేయాలి. బ్యాంక్ రిలేటెడ్ గా ఏమైనా ఎంట్రీస్ ఉన్నాయా నెక్స్ట్ ట్రాన్సాక్షన్ లో అని చూస్తే మనకి ఎంట్రీస్ ఏం కనబడట్లేదు కాబట్టి ఒకటే ఉంది కాబట్టి దాన్ని టోటల్ చేసేస్తాం. ఆగస్టు
31st. బట్ ఇక్కడ ఏం చేస్తామంటే టోటల్ చేసి బై బ్యాలెన్స్ క్యారీడ్ ఆన్ రాసుకోవాలి. ఆగస్ట్ 31st బై బ్యాలెన్స్ క్యారీడ్ ఆన్ 1000. 2019 ఆగస్ట్ 31st మనం ఏం రాస్తామంటే బై బ్యాలెన్స్ క్యారీడ్ ఆన్ అని రాస్తాం. ఇది ఏదైతే ఉందో నెక్స్ట్ మంత్ ఓపెనింగ్ కి మనకి ఏమవుతుందంటే టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్, టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ 1000. బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ మనకి ఎంత అంటే 1000 ఉంది. ఈ విధంగా ఇక్కడికి అకౌంట్ అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ ప్లేస్ లేదు కాబట్టి బోర్డర్ అప్ చేసి నెక్స్ట్ అకౌంట్ అనేది వెళ్దాం. బ్యాంక్ అకౌంట్ అనేది కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ అకౌంట్ మనకి ఏముందంటే ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అకౌంట్ ఉంది. కాబట్టి దీనికి మనం అకౌంట్ అనేది వేద్దాం. ఫార్మాట్ అనేది వేసుకున్నాం. ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అనేది మనకి క్రెడిట్ లో ఉంది కాబట్టి మనం క్రెడిట్ సైడ్ వెళ్ళి ఏం రాయాలంటే బై బ్యాంక్ అకౌంట్ అనేసి రాయాల్సి ఉంటుంది. బై బ్యాంక్ అకౌంట్ ఫస్ట్ మనం డేట్ తీసుకున్నాం ఆగస్ట్ 3rd బై బ్యాంక్ అకౌంట్ అని రాసుకున్నాం. ఎంత ఉంది అమౌంట్ అంటే 1000 ఉంది. అమౌంట్ ఎంటర్ చేశాక ఇంకా మనకి ఇంట్రెస్ట్ రిసీవ్డ్ రిలేటెడ్ ఇంట్రెస్ట్ ఏమైనా ఉన్నాయని చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఏం కనిపించట్లేదు కాబట్టి టోటల్ అనేది చేస్తాం. 2019 ఆగస్ట్ 31st బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ 1000, టోటల్ 1000. ఈ విధంగా రాసుకున్నాం మనం. టు బ్యాలెన్స్ క్యారీ డౌన్ 1000. ఈ క్యారీ డౌన్ వాల్యూ నెక్స్ట్ మంత్ కి మనకు ఓపెనింగ్ అవుతుంది కాబట్టి సెప్టెంబర్ 1st బ్యాలెన్స్ బ్రాట్ డౌన్, ఓపెనింగ్ బ్యాలెన్స్ గా తెచ్చాం మనం. బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ 1000 అనేది వేసుకున్నాం. ఇక్కడ అకౌంట్ కంప్లీట్ అయింది కాబట్టి అకౌంట్ అనేది క్లోజ్ చేయాలి. ఫస్ట్ రిసీవ్డ్ అకౌంట్ అనేది కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ అకౌంట్ మనం చూస్తే క్యాష్ అకౌంట్. ఆల్రెడీ క్యాష్ అకౌంట్ వేసాం కాబట్టి ఇంకోసారి వేయం. నెక్స్ట్ మనకి ప్లాంట్ అండ్ మిషనరీ అకౌంట్ అనేది ఉంది కాబట్టి దాని ఫార్మాట్ అనేది మనం ఈ విధంగా తీసుకున్నాం. మనకి ఎన్నో తారీఖు అంటే ఆగస్ట్ 7th ప్లాంట్ అండ్ మిషనరీ అనేది ఉంది. క్యాష్ అకౌంట్ ఇటార్ టు ప్లాంట్ అండ్ మిషనరీ. ప్లాంట్ అండ్ మిషనరీ ఇక్కడ మనకి క్రెడిట్ లో ఉంది కాబట్టి క్రెడిట్ సైడ్ వచ్చి ఏం రాస్తాం అంటే బై క్యాష్ అకౌంట్ అని రాయాలి. బై క్యాష్ అకౌంట్ 40,000 టోటల్ అనేది వేసుకున్నాం. టు బ్యాలెన్స్ క్యారీ డౌన్ 40,000, బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ 40,000. విధంగా మనం ఏంటంటే బ్యాలెన్స్ క్యారీ డౌన్ రాసాం. దాన్ని నెక్స్ట్ మంత్ కి ఓపెనింగ్ గా బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ అనేది తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ అకౌంట్ వేద్దాం. మిషనరీ అకౌంట్ అనేది కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ మనకి ఎలక్ట్రిసిటీ బిల్ అకౌంట్ అనేది ఉంది కాబట్టి దీనికి అకౌంట్ అనేది ఫార్మాట్ వేసుకున్నాము. ఎలక్ట్రిసిటీ బిల్ అనేది మనం చూస్తే డెబిట్ లో ఉంది కాబట్టి డెబిట్ సైడ్ వచ్చి ఏం రాయాలంటే టు క్యాష్ అకౌంట్ అని రాసుకోవాల్సి ఉంటుంది. 2019 ఆగస్ట్ 8th క్యాష్ అకౌంట్ ఎంత ఉంది అంటే 1700 కాబట్టి 1700 బిల్ అకౌంట్ ఇటార్ టు క్యాష్ అకౌంట్ అని రాసుకున్నాం. మనకి ఇంకా ఎలక్ట్రిసిటీ బిల్ రిలేటెడ్ గా ఇంకేం లేవు కాబట్టి టోటల్ చేసేద్దాం. బ్యాలెన్స్ క్యారీడ్ ఆన్ 2019 ఆగస్ట్ 31st సెప్టెంబర్ 1st బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ 1700. ఇక్కడ మనకి ఒకటే ఉంది కాబట్టి టోటల్ చేసి బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ అని చూపించాం 1700. దాన్ని నెక్స్ట్ మంత్ ఓపెనింగ్ గా తీసుకొచ్చి టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ అని 1700 చూపించాం. ఇక్కడికి అకౌంట్ కంప్లీట్ అయింది. దీన్ని క్లోజ్ చేసి నెక్స్ట్ అకౌంట్ వేద్దాం. ఎలక్ట్రిసిటీ బిల్ అకౌంట్ అనేది వేసాం. దీని తర్వాత క్యాష్ అకౌంట్ ఉంది. క్యాష్ అకౌంట్ ఆల్రెడీ వేసాం కాబట్టి మళ్ళీ వేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ అకౌంట్ మనకి డ్రాయింగ్స్ అకౌంట్ ఉంది కాబట్టి డ్రాయింగ్స్ రిలేటెడ్ గా ఫార్మేట్ అనేది తీసుకున్నాం. ఈ డ్రాయింగ్స్ అనేది మనకి డెబిట్ లో ఉంది కాబట్టి డెబిట్ సైడ్ వచ్చి ఏం రాస్తాం అంటే టు గూడ్స్ అకౌంట్. ఇక్కడ 2019 ఆగస్ట్ 11 టు గూడ్స్ అకౌంట్ ఎంత ఉంది అమౌంట్ అంటే 300 ఉంది కాబట్టి 300. 2019 ఆగస్ట్ 31st క్యారీ డౌన్ 300. సెప్టెంబర్ 1st టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ క్యారీ డౌన్ అని వేసాం. నెక్స్ట్ మనం ఏంటంటే దీన్ని బ్రాట్ డౌన్ గా చూపిస్తున్నాం 300. ఇక్కడికి అకౌంట్ అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ మనకి ఇంకా గూడ్స్ అకౌంట్ అనేది వేయాలి. బోర్డర్ అప్ చేసి వేద్దాం. డ్రాయింగ్స్ అకౌంట్ తర్వాత మనకి నెక్స్ట్ ఉన్నది గూడ్స్ అకౌంట్ కాబట్టి ఈ గూడ్స్ అకౌంట్ అనేది వేద్దాం. మనకి ఇది క్రెడిట్ లో ఉంది కాబట్టి క్రెడిట్ సైడ్ బై డ్రాయింగ్స్ అని రాయాలి.
అకౌంట్ ఫార్మాట్ అనేది ఈ విధంగా వేసుకున్నాం. మనం క్రెడిట్ సైడ్ వచ్చి 2019 August 11 బై డ్రాయింగ్స్ అకౌంట్. క్రెడిట్ సైడ్ మనం ఏం రాసామంటే బై డ్రాయింగ్స్ అకౌంట్ అని రాసాం. 300 ఉంది, ఒకటే ఉంది కాబట్టి మనం ఆ ఒకటి రాసుకున్నాం. టోటల్ చేద్దాం. మనం ఏంటంటే క్యారీ డౌన్ రాసుకున్నాం ముందు, దాన్ని నెక్స్ట్ మంత్ కి బ్రాడ్ డౌన్ గా తీసుకోవడం జరిగింది. ఈ విధంగా ఏంటంటే జర్నల్ ఎంట్రీస్ సంబంధించి అన్ని కూడా మనం లెడ్జర్ అకౌంటింగ్ పోస్టింగ్ అనేది ఇవ్వడం జరిగింది. ఏంటంటే లెడ్జర్ అకౌంట్స్ అనేవి చెప్పుకున్నాం. మీకు జర్నల్ ఎంట్రీస్ సంబంధించి ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే కనుక ఛానల్లో ఉంది, ఒకసారి విజిట్ చేయండి. అన్ని స్టార్టింగ్ జర్నల్ ఎంట్రీస్ సంబంధించి ఇంట్రడక్షన్, మీనింగ్, అలాగే ఫార్మాట్, నెక్స్ట్ ప్రాబ్లమ్స్. జర్నల్ ఎంట్రీస్ లో అన్ని ప్రాబ్లమ్స్ అనేవి మనం కవర్ చేసాం. ఎవరికైనా కావాలంటే ఆ వీడియో ఒకసారి చూడండి. నెక్స్ట్ క్లాస్ లో మనం లెడ్జర్ అకౌంట్ సంబంధించి నెక్స్ట్ మోడల్స్ అనేవి డిస్కస్ చేద్దాం. ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి రీచ్ అవ్వడానికి అవకాశం అనేది ఉంది.